కదా, దుష్టుల చేతిలో నుండి విడిపింపు అంటే దుష్టుల చేతిలో పడినట్టేనా? దుష్టుల చేతిలో పడినట్టేనా? అలాగే మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల గుండా మనము వెళుతూ ఉన్నప్పుడు మనము కూడా చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, మనుషులతో మనము మాట్లాడడం కాదు, కానీ మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. ఏమని? నేను వ్యతిరేకమైన పరిస్థితుల గుండా నేను వెళుతున్నాను ప్రభువా, మీరు నాకు సహాయము చేయండి. నేను దుష్టుల మార్గంలో వెళ్ళవలసిన పరిస్థితులలో ఉన్నాను కనుక మీరు నాకు సహాయము చేయండి. భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారో మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. విడిపింపు అంటున్నాడు అంటే అందులో చిక్కుకున్నారు కాబట్టి విడిపించాలి. అందులో చిక్కుకున్నారు కాబట్టి విడిపించాలి. మనము కూడా ఏ పరిస్థితుల్లో అయితే మనము చిక్కుకుంటున్నామో, మనము కూడా దేవునికి దూరముగా వెళ్ళడానికి ఏ పరిస్థితులు అయితే మనకు ఎదురవుతున్నాయో, దేవుని ఆలోచన తలంపులకు దూరముగా ఉంటున్నాము కాబట్టి మనమేమి చేయాలి అంటే విడిపింపుము అని ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? మమ్మల్ని విడిపించండి ప్రభువా. ఏమని చేయాలి? మమ్మల్ని విడిపించండి. దావీదు మహారాజు మమ్మల్ని విడిపించు, నన్ను విడిపించుమని ఏ విధంగా అయితే తన దేవునికి మొరపెడుతూ ఉన్నారో మనము కూడా మన పరిస్థితుల నుండి విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనం కూడా మన పరిస్థితుల నుండి మనము విడిపించు ప్రభువా. మనము దుష్టుల చేతిలో ఉన్న, బలత్కారుల చేతిలో ఉన్న, దుష్టుడకు సాతానుడు మనల్ని పీడిస్తూ ఉన్నా, మనల్ని బలహీనపరుస్తూ ఉన్నా, మనల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా, మన గురి ఎవరంటే విడిపించగలిగిన శక్తిమంతుడైనటువంటి ప్రభు వైపు మన యొక్క నేత్రములు తెరవబడాలి. మన ఆలోచన, తలంపులు, మన క్రియలు, మన సమస్తము దేవుడైనటువంటి క్రీస్తు వైపుకు మాత్రమే మనము మరలాలి. అప్పుడే మనము దుష్టుడకు సాతాను చేతిలో నుండి మనము విడిపించబడతాం. దుష్టుడకు సాతాను చేతిలో నుండి విడిపించబడాలి అంటే మనము మనుషులతో చెప్పుకుంటే విడిపించబడము, మన బంధువులతో, మన స్నేహితులతో చెప్పుకుంటే మనం విడిపించబడము. కానీ ప్రభు వైపుకు తిరిగి, ప్రభు వైపుకు ఎప్పుడైతే మనము మన మనస్సును మలుచుకొని ఆయనతో మన సమస్యలను, మన యొక్క పరిస్థితులను పంచుకుంటామో, ఆయనకు వివరిస్తామో, అప్పుడు మనము విడిపించబడతాము. మనము విడిపించబడాలంటే మనకున్న ఏకైక మార్గం ఎవరంటే యేసయ్య ఒక్కరే. అదే రక్షణ మార్గము, ఇదే అనుకూల సమయము. మనం విడిపించబడాలి అంటే ఆయనను కలిగి ఉండాలి, ఆయనకు మనం మొరపెడుతూ ఉండాలి. బలత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలత్కారులు భూమి మీద ఉన్నారు, మనల్ని నిలబెట్టుకొని వారి ఉద్దేశాలను నెరవేరుస్తారు. వారినే బలత్కారులు అంటారు. మనల్ని నిలబెట్టుకొని వారి ఆలోచన తలంపులను నెరవేరుస్తారు, వారి హృదయాలోచనలను నెరవేర్చుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో కూడా దావీదు మహారాజు చిక్కుకున్నారు కాబట్టి ఆ ప్రార్థనలో ఏముందంటే, బలత్కారము చేయి వారి చేతిలో నుండి నన్ను విడిపించుము, బలత్కారుల చేతిలో పడకుండా నన్ను విడిపించుము. అంటే పడడానికి సమీపముగా ఉన్నారు కదా, పడడానికి సమీపముగా ఉన్నారు. ఆయనను ఈడ్చుకుపోయే సమయము, ఆయనను లాక్కుపోయే సమయం వచ్చినది కనుక వారి చేతిలో పడకుండా నన్ను విడిపించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది ఎలాంటి పరిస్థితి అయినా బలత్కారముగా మనకిష్టం లేని పని చేపిస్తూ ఉంటారు కొంతమంది. వారిలో ఒక దురాత్మ దూరి మనకు నచ్చని పనులు చేపిస్తారు. అయితే దావీదు మహారాజు ఏమంటున్నారంటే విడిపింపుము అంటున్నారు. ఏమంటా ఉన్నారు?
విడిపించమంటున్నారు. మనమైతే వెళ్ళి ఆ వలలో చిక్కుకుంటాం. బలత్కారుల చేతిలో మనము పట్టబడతాము, బలత్కారుల చేతిలో మనము చిక్కుకుంటాము. కానీ భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఏమంటా ఉన్నాడంటే, బలత్కారుల చేతిలో నుండి నన్ను విడిపింపు. బలత్కారులు భూమి మీద ఉంటారు, మనలోనే ఉంటారు. మనల్ని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళకుండా బలత్కారులు మనతోనే ఉంటారు. అది శత్రువుకు సాతానుడు. కాబట్టి ఎప్పటికప్పుడు మనము కూడా ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడే మన జీవితంలో మనము విజయాన్ని తీసుకుంటాము. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 7వ వచనము, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. అంటే ఎంత మెలకువగా ఉన్నాడు చూడండి. భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఎంత మెలకువగా ఉన్నాడు. ఇంటి మీద ఒంటిగా ఉండి, ఇంటి మీద ఎలా ఉన్నాడంట? మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె. మనము కూడా పిచ్చుక వలె మూలగాలి దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని సంగమా, మనకు అనేకమైన పరిస్థితులు మన ఎదుట ఉంచబడినప్పుడు మనమేమి చేయాలి అంటే, దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి మూలగాలి. మనల్ని పడేసే బలత్కారమైన ఒక ఉపయోగం ఏంటి అంటే నిద్రమత్తు, ఆధ్యాత్మిక నిద్రమత్తు. అది ఆధ్యాత్మిక నిద్రమత్తే సంసోనును బహు భయంకరమైనటువంటి దుస్థితిలోనికి తీసుకొని వెళ్ళింది కదా. భయంకరమైనటువంటి నిద్రమత్తు. సంసోను ఉండవలసిన స్థలంలో ఉండకుండా చక్కగా వెళ్ళి ఒక స్త్రీ యొక్క ఆ తొడ మీద నిద్రిస్తూ ఉన్నాడు. తనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అభిషేకాన్ని కోల్పోయినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలత్కారుల చేతిలో నుండి మనం విడిపించబడాలి అంటే మన ఆధ్యాత్మిక స్థితిలో మనము మెలకువగలవారమై ఉండాలి. ఎలా ఉండాలి? మన ఆధ్యాత్మిక స్థితిలో మనము మెలకువగలవారమై ఉండాలి. మనము దేవుని సన్నిధిలో పిచ్చుకలు మూలిగినట్లుగా మూలగాలి. దేవుని సన్నిధిలో మనము ఎలా మూలిగిందంటే, అక్కడ చూడండి, నా 5వ వచనము, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయి ఉన్నవి. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటె వలె నేను ఉన్నాను. నేను ఎలా ఉన్నాను? నేను గూడబాతు వలె ఉన్నాను, పాడైన స్థలములలో పగిడి కంటె వలె ఉన్నాను. ఒక గుడ్లగూబ మూలిగినట్లుగా, గుడ్లగూబ పాడైన స్థలములో ఉండి మూలిగినట్లుగా, ఏ స్థలములో ఏ సమస్య అయితే మనల్ని పతనము చేయడానికి సిద్ధముగా ఉన్నదో, ప్రియమైన దేవుని జనమా, మనము ఆ సమస్యలో మనము మూలగాలి. ఆ సమస్యలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని రావడానికి, ఆ సమస్యలో నుండి మనకు విజయము కలగాలి అంటే మనము ఎలాగంటే, పాడైన స్థలంలో ఉన్న పగిడి కంటె వలె మనము మూలగాలి. పగిడి కంటె వలె మనము మూలగాలి. అందుకే భక్తులు చాలా స్థలాలలో రాస్తూ ఉంటారు, మనము ప్రార్థించకుండా ఏమి కూడా విజయాన్ని చూడలేము. కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. మనము కన్నీటితో ప్రార్థన చేయాలి. రహస్యమందు చూచుచున్న మన దేవునికి మనము మొరపెట్టాలి. మన దేవునికి మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు మహారాజు రాజుగా ఉండి, అధికారంలో ఉండి, ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, బలత్కారుల చేతిలో పడకుండా నన్ను తప్పించమంటున్నాడు. మన ప్రార్థన జీవితము కూడా మనకు దేవుడు ఏ రోజు పాఠమో ఆ రోజు మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు, మనము కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా దుష్ట సాంగత్యంలో నుండి మనల్ని విడిపిస్తాడు. చెడ్డవారి తలంపుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తారు. 2వ వచనాన్ని చదవండి.
102 అక్క. 142 నా కష్టదినమున నాకు విముఖుడై ఉండకము. 140 2 వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు, వారు నిత్యము యుద్ధము రేపజూచుచుందురు. ఆమేన్. దుష్టుని యొక్క స్వభావము, బలత్కారుని యొక్క స్వభావము ఎలా ఉంటదంట? వారు తమ హృదయములలో అపాయకరమైన యోచన చేస్తారు. ఎప్పుడు కూడా అపాయకరమైన తలంపులే కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీద, దేవుని యందు ఆయన ఏర్పరచుకున్న బిడ్డల మీద ఎప్పుడు కూడా దుష్టుడైన సాతానుడు ఏమనుకుంటాడంటే అపాయకరమైన ఆలోచనలను కలిగిస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? అపాయకరమైన ఆలోచనలను వాడు కలిగిస్తూ ఉంటారు. నిత్యము యుద్ధము జరగాలనుకుంటా ఉంటారు. నిత్యము కూడా ఏమనుకుంటా ఉంటారు? యుద్ధము జరగాలి, అంతే. యుద్ధం అంటే మనం పోయి సైన్యంలో యుద్ధం చేయడం కాదు. కొంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ అయితే చూద్దామా అని ఉంటారు. ఎప్పుడు వాళ్ళు నిందల పాలైతే చూద్దామా అని ఉంటారు. ఎప్పుడు వాళ్ళ అవమానాల పాలైతే చూద్దామా అని ఉంటారు. ఎప్పుడు వాళ్ళ అనారోగ్యం పాలైతే చూద్దామా అని ఉంటారు. ఎప్పుడు వాళ్ళ మీదకి నిందలు దూషణలు వస్తాయా అని చూస్తారు. ఆ తర్వాత వాళ్ళ హృదయంలో ఉండే సంతోషము ఇంత అంతా కాదు. అందుకే ఇక్కడ ఏమని రాయబడినదంటే నిత్యము యుద్ధము రేపు చూస్తూ ఉంటారంట. నిత్యము యుద్ధము చేయడానికి రేపుతా ఉంటారంట కదా. కానీ అలాంటి పరిస్థితులలో కూడా దావీదు మహారాజు ఉండి ప్రభువుకు ఈ విధంగా నేనున్నానయ్యా అని మొరపెడుతూ ఉన్నారు. మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఏవైతే మనకు ఎదురైతా ఉన్నాయో, ఏ పరిస్థితులు అయితే మనకు ఎదురైతా ఉంటాయో వాటిని చెరగా పట్టుకొని పోయి ప్రభువు పాద సన్నిధిలో మనం పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 3వ వచనము, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఆమేన్. ఎలా ఉంటదంట? దుష్టుని యొక్క నాలుక బలత్కారుని యొక్క నాలుక ఏ విధంగా ఉంటదంట? పాము నాలుక వలె తమ నాలుకలో వారు వాడి చేయుదురు. ఏంటంటే అటు పాము నాలుకలు తెలుసా? పాముకు 2 నాలుకలు ఉంటాయి. ఎటంటే అటు అంటా ఉంటుంది. అది ఎటంటే అటు అంటా ఉంటుంది. అలాగే దుష్టుని యొక్క ఆలోచనలు, బలత్కారుని యొక్క ఆలోచనలు పాము నాలుక వలె వాడిగా ఉంటుందంట. ఒకరోజు ఒక దైవజనులు చెప్తా ఉంటే నేను వినిన ఒక వాక్యము. తాసుపాము తెలుసు కదా, తాసుపాముకి కట్లపాముకి తేడా చెప్పిండు ఆ దైవజనులు. తాసుపాముకి కట్లపాముకి తేడా చెప్పిండు. తాసుపాము 14 చుక్కల విషం వేస్తే ఎంత ఉంటుందో కట్లపాము 1 చుక్క విషం వేస్తే అంతే ఉంటుంది. అంటే తాసుపాము కంటే కట్లపాముకే ఎక్కువ విషం ఉంటుందంట. కట్లపాము ఇంత బారే ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, 2 ఏళ్ళంత లావు ఉంటుంది కదా. దానికి విపరీతమైన కట్లు. మన అమ్మ సిక్కయి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత మామయ్య మేమందరం ఆ చెట్టు కింద కూర్చున్నాం. మాకు తెలియకుండానే ఆ కొమ్మ మీద పాము కిందికి ఆడాడుతుంది. అసలు చెట్టు పాములను చూస్తాం కానీ కట్ల పాముల చెట్లు ఎక్కడ మేము ఆ రోజే చూస్తున్నాం. దానికి ఎన్ని కాట్లు ఉన్నాయి దాన్ని చూసే భయపడినాం మేము. అంటే ఆ పామును మనం చంపగలుగుతాం, ఆ పాముని మనం చంపగలుగుతాం, తాసుపామును కూడా చంపగలుగుతాం. కానీ మనిషి యొక్క హృదయాలోచనలో నుండి వచ్చే విషయాన్ని మనం చంపం. మనిషి నాలుకలో నుండి వచ్చే, అందుకే యాకోబు పత్రికలోని నాలుకను జాగ్రత్తగా ఉంచుకొను అంటాడు. ఏమంటాడు? అన్నిటికంటే భయంకరమైన అవయవం ఏంటంటే నాలుకే. అందుకే ఆ నాలుకను జాగ్రత్తగా ఉంచుకోమంటాడు. అందుకే పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్పం ఉన్నది. వారి పెదవుల క్రింద ఏమున్నదంట? సర్పం యొక్క విషం ఉన్నదంట.
అంత విషముతో మాట్లాడుతూ ఉంటారు, అంత విషము వెళ్ళగక్కుతూ ఉంటారు. అందుకే మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఎందుకు నడవద్దు? ఇప్పుడు మొదటి దావీదు కీర్తన 1వ వచనంలో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఇప్పుడు దుష్టుల దగ్గర ఏమేమి ఉన్నాయో మనము తెలుసుకుంటా ఉన్నాము. వారు అపాయకరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా యుద్ధము చేయడానికి, యుద్ధము రేపడానికి వాళ్ళు రేపుతా ఉంటారు. ఇటు అటు అటు ఇటు పెట్టి గొడవలు కలిగిస్తూ ఉంటారు. అందుకే సమయోచితమైన జ్ఞానమును మనం సంపాదించుకోవాలి. సమయోచితమైన జ్ఞానము మనకు ఉండాలి. అందుకే యుద్ధము యెహోవాది, ఊరక ఉండి చూడుము. శత్రువుకు సాతానుడు ఎటు నుంచైనా వాడు పెను తుఫాను తీసుకొని వస్తాడు. కానీ మనము ఉండవలసింది ఏంటంటే ప్రభువుకు నమ్మకంగా ఉండాలి. ఆయన మాటలకు మనం లోబడాలి. శత్రువు రేగుతున్నదంటే మనము ప్రభు నామములో మౌనముగా ఉండాలి. ప్రభు నామములో మనము మౌనముగా ఉండాలి. ఇంకా వారి నాలుక కింద పాముకున్నంత విషం ఉంటదంట. వారి నాలుక కింద పాముకు ఉన్నంత విషం ఉంటదంట. 4వ వచనము, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారిపడినట్లు వాడు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. ఆమేన్. ఏమంటా ఉన్నారు? నేను అడుగు జారిపడినట్లు. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు. ఇక్కడ ఇంకొకరు వచ్చిండు. ఇప్పటిదాకా దుష్టులు, బలత్కారులు వచ్చిండు కదా. ఇప్పటిదాకా ఎవరు వచ్చిండ్రు? దుష్టులు, బలత్కారులు వచ్చిండ్రు. ఇప్పుడు ఎవరు వచ్చిండ్రు? భక్తిహీనులు. రక్తహీనత ఎంత డేంజరో భక్తిహీనత కూడా అంతే డేంజర్. భక్తిహీనమైపోయింది, భక్తి మొత్తమే తగ్గిపోయింది. ఇక భక్తిలో సత్తువ లేదు, భక్తిలో ఇంకా పరిగెత్తలేకపోతా ఉన్నారు. భక్తిహీనత జైనైపోయింది. కాబట్టి వారి చేతిలో పడకుండా, భక్తి కలిగిన వాళ్ళ చేతిలో నన్ను ఉండొచ్చు, భక్తి లేని వాళ్ళ చేతిలో నన్ను ఉండొచ్చు, కానీ భక్తిహీనుల చేతిలో ఉండదు. కానీ భక్తిహీనుల చేతిలో ఉండవద్దు. భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశిస్తూ ఉన్నారు. భక్తిహీనులు ఏమన్నా? భక్తి గలవారు భక్తిహీనులు. భక్తి గలవారు ఇప్పుడు ప్రార్థన టైం అయింది కదా మనం వెళ్ళాలి అనుకుంటారు. భక్తిహీనుడు పాటలు అయిపోయినాక వెళ్దామంటారు. ఏమంటారు? పాటలు అయిపోయినాక మళ్ళీ ఇంకొక మంది పాటలు అయిపోయినాక వర్షిప్ అయింది కదా అప్పుడు వెళ్దామంటారు. ఇంకొక కొంతమంది ఏమంటారు? వాక్యానికి వెళ్దామంటారు. ఇంక కొంతమంది ఏమంటారు? చివరి ప్రార్థనకి వెళ్దామంటారు. దినదినం ఏమైపోతా ఉన్నది? భక్తి అనేది దిగజారిపోతా ఉన్నది, దినదినము తగ్గిపోతా ఉన్నది. భక్తి అనేది ఏమైతా ఉన్నది? దినదినము తగ్గిపోతా ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి అది చాలా ప్రమాదకరమని భక్తులైనటువంటి దావీదు మహారాజు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడు. ఏమంటా ఉన్నాడు? వారి చేతిలో పడకుండా, భక్తిహీనుల చేతిలో పడకుండా, బలత్కారం చేయి వారి చేతిలో పడకుండా నన్ను రక్షింపుము, నేను అడుగు జారి పడినట్లు చేయటకు వారు ఉద్దేశించున్నారు. వాళ్ళు నా కొరకు కనిపెడతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? నా కొరకు కనిపెడతా ఉన్నారు. ఏమని? నేను ఎప్పుడు జారి పడతానా? నేను ఎప్పుడు ద్రోవ తప్పిపోతానా? నేను ఎప్పుడు దేవునికి విరోధంగా ఉంటానా? నేను ఎప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడతానా? నేను ఎప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోతానా అని వారు కనిపెడతా ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి? వారి చేతిలో పడకుండా నన్ను రక్షింపుము. ఎన్ని విధాల మనుషుల చేతిలో నుండి రక్షించమంటా ఉన్నారు. ఎన్ని విధాల మనుషుల చేతిలో నుండి రక్షింపమని ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునితో చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిలో నుండి మనం తప్పించబడాలంటే మనకున్న ఏకైక ఆధారము ప్రభు ఒక్కరే. మనకున్నటువంటి ఏకైక ఆధారము, మనకున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే
ఒక్కటే ప్రభువు మార్గము. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన కట్టడలు తప్ప మనల్ని అపవాది యొక్క శక్తిలో నుండి, దుష్టుల యొక్క చేతిలో నుండి, బలత్కారుల చేతిలో నుండి, భక్తిహీనుల చేతిలో నుండి మనల్ని ఎవ్వరు తప్పించలేరు. కానీ మనల్ని తప్పించగలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఇంకా భక్తిహీనులైతే వాడెప్పుడు జారి పడతాడా, వాడెప్పుడు పడిపోతాడా నేను చూడాలి, హేళన చేయాలి. భక్తిహీనుని యొక్క ఉద్దేశం ఏంటంటే భక్తి కలిగిన వాడు పడిపోవాలి, వాడు పడిపోవటం నేను చూడాలి, వాడిని నేను హేళన చేయాలి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను విడిపించు, బలత్కారుల చేతిలో నుండి నన్ను విడిపించు. నేను ఎప్పుడు జారి పడతానా, వాళ్ళు చూడాలని ఉన్నారయ్యా, నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గర్విష్ఠులు నా కొరకు ఉరిని రాళ్లను చాటుగా వడ్డి ఉన్నారు, వారు త్రోవ ప్రక్కన వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై కుచ్చుల నొగ్గి ఉన్నారు. ఎన్ని శ్రమలు పడతా ఉన్నాడు చూడండి. కానీ ఇన్ని శ్రమలలో కూడా, ఎంత భయంకరమైన పరిస్థితులలో కూడా దావీదు మహారాజు దేవుని విడిచిపెట్టినట్లు ఎక్కడా లేదు. ఎలాంటి పరిస్థితులలో నడుస్తూ ఉన్నారు ఆయన, ఎలాంటి పరిస్థితులలో. గర్విష్ఠులు కూడా ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? గర్విష్ఠులు ఉన్నారు. ఆ గర్విష్ఠులు ఏం చేస్తా ఉన్నారంట, ఉరిని త్రాళ్లను చాటుగా కొడుతున్నారంట. ఈయన కోసము గర్విష్ఠులు ఏం చేస్తా ఉన్నారు, ఉరిని త్రాళ్లను చాటుగా కొడుతూ ఉన్నారు. ఇంకా వారు త్రోవ పక్కను ఈయన ఏ దారిలో వెళ్తాడో ఆ దారిలో ఒక వలపరిచి ఉన్నారు. అంటే సమస్యలను సృష్టిస్తూ ఉన్నారు. ఏ దారి గుండా అయితే ఆయన వస్తూ ఉన్నారో ఆ దారిలో సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ఆయన కొరకు ఉరిని సిద్ధం చేస్తా ఉన్నారు. ఆయన కొరకు అనేకమైనటువంటి ఆ యొక్క వ్యతిరేకమైన పరిస్థితులను కలిగిస్తూ ఉన్నారు. వీళ్ళెవరంటే గర్విష్ఠులు. వీళ్ళెవరు? గర్విష్ఠులు. దారి ప్రకార వల పరిచి ఆయనను పట్టుకున్నటకై ఉచ్చులను గుర్తూ ఉన్నారు. ఆయనను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యుద్ధ దినమున నా తలను నీవు కాయుదువు. యుద్ధ దినమున ఇక్కడ పై వచనంలో చూసినట్లయితే వారు నిత్యము యుద్ధము రేపజూచుచున్నారు. ఇక్కడ 7వ వచనానికి వచ్చినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే యుద్ధ దినమున నీవు నా తలను కాయదు. యుద్ధ దినమున నా తలను నీవు కాయదు. ఎందుకు? నీవే నా రక్షణ దుర్గానివి, నీవే నా రక్షణ దుర్గానివి కనుక యుద్ధ దినమున నా తలను కాయవాడవు నీవే. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయపడకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. నన్ను చుట్టుకున్న వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకన నాడు నిప్పులు వారి మీద వేయబడును గాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండంలో వారు కూర్చబడుదురుగాక. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎంతమంది చేతిలో ఉన్నాం చెప్పండి? ఎంతమంది చేతిలో ఉన్నాం చెప్పాలి? దుష్టుల చేతిలో ఉన్నాము, బలత్కారుల చేతిలో ఉన్నాము, భక్తిహీనుల చేతిలో ఉన్నాము, గర్విష్ఠుల చేతిలో ఉన్నాము. ఇంకా ఈ విధంగా 4 రకాల ప్రజల చేతిలో మనం ఉన్నాము కనుక మన దిక్కు ఎవరు? గట్టిగా చెప్పండి. మన దిక్కు ఎవరు? గట్టిగా చెప్పండి. మన దిక్కు యెహోవాయే. ఇలాంటి పరిస్థితులలో మనం నడుస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితులలో మనం ఉన్నాము. బలత్కారులు ఏం చేస్తా ఉన్నారు? జగడాలు రేపుతూ ఉన్నారు. ప్రేమైన దేవుని సంగమా, అమ్మ చనిపోయిన దగ్గర నుండి నేటి వరకు నేను వింటున్నది ఏంటంటే
ఈ పరిచర్య మూతవేయబడింది. ఈ పరిచర్య మూతవేయబడింది. ఇలాంటి జనుల మధ్యలో మనం ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఆ దావీదు మహారాజు ఏమంటా ఉన్నాడు అక్కడ 7వ వచనంలో, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నా తలను కాయవాడు ఆయన. ఇప్పుడు మనమున్న పరిస్థితులు, బలత్కారులు మన ఎదుట ఉన్నారు, దుష్టులు మన ఎదుట ఉన్నారు, గర్విష్ఠులు మన ఎదుట ఉన్నారు. ఇంకా మనల్ని ఈడ్చుకొని పోవడానికి సమయం కొరకు వేచి ఉన్న పరిస్థితులు మనము మూత వేయబడాలని చూస్తూ ఉన్నారు. కానీ పరమగీతంలో ఒక మాట రాయబడినది, మూత వేయబడిన జలకూపమా, అందాల ఉద్యానవనమా, మూత వేయబడిన జలకూపమా. ఇది దేవుడు అందాల ఉద్యానవనం అని పిలుచుకున్నాడు. ఇది మూత వేయబడిన జలకూపము. అంటే ఇది రహస్యంగా విస్తరిస్తున్న సంఘం, ఇది రహస్యంగా వ్యాపిస్తున్న సంఘం ఇది. దీని మీద దుష్టులు బలత్కారులు గర్విష్ఠులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రార్థన ఏంటంటే, దీనిని దేవుడు 2024వ సంవత్సరంలో అందాల ఉద్యానవనముగా దేవుడు దీవించబోతా ఉన్నాడు. ఇది ఒక బేతేలుగా దేవుడు దీవించబోతా ఉన్నాడు. ఇది ఒక మంచి సమరైన మార్గముగా, ఇది ఒక మంచి పూటకూలవాని ఇల్లుగా, ఇది బేతేలుగా దేవుడు దీవించబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతుండగా, బలత్కారుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించండి, దుష్టుల చేతిలో పడకుండా మమ్మల్ని విడిపించండి, గర్విష్ఠుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించండి, సంఘమును విస్తరింపజేయండి, సంఘమును వ్యాపింపజేయండి. అంచెలంచెల ఆశీర్వాదము దేవుడు సంఘమునికి విడుదల చేయబోతున్నారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ముద్రించును కాక. అందరూ మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మంచి దేవా, కనికర పూర్ణుడా, ఈ రోజున తండ్రి మా మధ్యలోనికి దావీదు మహారాజు ప్రార్థనను తీసుకొని వచ్చినాడు.